ఓకే, ఆల్రెడీ మీరు thumbnail చూసారు కదా. ఇవాళ వచ్చేసి మనం కిచెన్ గ్యాడ్జెట్స్, నార్మల్ కిచెన్ గ్యాడ్జెట్స్ కాదు, స్మార్ట్ కిచెన్ గ్యాడ్జెట్స్ అయితే ఉంటాయి చాలా వరకు ఇందులో. మరి గ్యాడ్జెట్స్ ఏమని చూస్తున్నారా? 1 minute. ఇవన్నీ స్మార్ట్ కిచెన్ గ్యాడ్జెట్స్. ఇవి అన్ని గ్యాడ్జెట్స్ మేము ఆల్రెడీ యూజ్ చేసాము, మీకోసం మళ్ళీ బాక్స్లో ప్యాక్ చేసి పెట్టాము అంతే. ఆల్రెడీ యూజ్ చేసిన తర్వాత అన్నీ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. ఒక్కొక్క గ్యాడ్జెట్ గురించి చెప్పేస్తా. లేట్ చేయకుండా వీడియో మొదలు పెడదాం. నా పేరు గుణ, మీరు చూస్తున్నారు గుణ టెక్. ఫస్ట్ గ్యాడ్జెట్స్ వచ్చేసి మనకి స్మార్ట్ గ్యాస్ స్టవ్ అన్నట్టు. ఇది వచ్చేసి బియాండ్ అప్లయన్సెస్ నుంచి అయితే వచ్చింది మనకి. ఇది వచ్చేసి స్మార్ట్ గ్యాస్ స్టవ్. ఎందుకంటే నార్మల్ ఆటో ఇగ్నిషన్ ఉంటుంది కదా, ఆటో ఇగ్నిషన్ అంటే చాలా మందికి తెలుసు. ఇందులో కూడా మనకి ఆటో ఇగ్నిషన్ ఉంటుంది. బట్ ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇందులో మనకి టైమర్ అయితే ఉంటుంది. టైమర్ సెట్ చేసుకోవచ్చు. ఈ టైమర్ సెట్ చేసుకునేది ఎలా యూజ్ అవుతుందంటే, ఎప్పుడైనా మనం ఒకవేళ ఎగ్జాంపుల్గా పాలు పెట్టాము, ఇందులో పాలు పెట్టగానే మనం మర్చిపోయి వెళ్ళిపోతాం. బట్ ఈ టైమర్ని మనం ఒక 5 minutes సెట్ చేసి వెళ్ళామనుకోండి, 5 minutesలో ఆటోమేటిక్గా మనం ఆఫ్ చేయకుండా కూడా ఆటోమేటిక్గా 5 minutes అయిపోగానే గ్యాస్ అనేది ఆఫ్ అయిపోతుంది. అలా మనం ఏదన్నా ఒక టైమర్ సెట్ చేసేసుకొని యూజ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, దీని బిల్డ్ క్వాలిటీ కూడా మొత్తం కూడా మనకి గ్లాస్ ఫినిషింగ్తో అయితే వచ్చింది. చాలా టఫ్గా అయితే ఉంది. మంచి బిల్డ్ క్వాలిటీ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి దీన్ని ఏమంటారు, క్యాస్ట్ ఐరన్ సపోర్ట్స్ కూడా మనకి చాలా మంచి బిల్డ్ క్వాలిటీతో రావడం వల్ల దీని మీద ఏమన్నా మనం బౌల్స్ పెట్టినప్పుడు కూడా స్టడీగా అయితే ఉంటాయి మనకి దీంట్లో. అండ్ ఇంకొకటి ఇందులో మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే, ఫ్లేమ్ ఫెయిల్యూర్ డివైస్ అని అయితే ఉంటుంది. ఈ ఫ్లేమ్ ఫెయిల్యూర్ డివైస్ ఎలా వర్క్ అవుతుంది అంటే, మీరు ఇప్పుడు పాలు పెట్టారు, ఎగ్జాంపుల్గా మళ్ళీ పాలు తీసుకుందాం, ఎందుకంటే పాలు ఒక పొంగిపోతూ ఉంటాయి కదా. ఆ పాలు పొంగిపోయినప్పుడు గ్యాస్ అనేది ఆఫ్ అయిపోతుంది కదా నార్మల్ గ్యాస్ స్టవ్ అయితే. సో అది గ్యాస్ అనేది లీక్ అవుతుంది. బట్ ఈ ఫ్లేమ్ ఫెయిల్యూర్ డివైస్ వల్ల ఎప్పుడైనా గ్యాస్ ఆరిపోతే పొరపాటున గ్యాస్ అనేది ఆటోమేటిక్గా ఆఫ్ చేసుకుంటుంది, ఆ గ్యాస్ అయితే లీక్ అవ్వకుండా. సో ఇది ఫ్లేమ్ ఫెయిల్యూర్ డివైస్. అండ్ ఇందులో వచ్చిన బ్రాస్ బర్నర్స్ కూడా మనకి చూసుకోవచ్చు, మొత్తం మెటల్ క్వాలిటీతో అయితే రావడం అయితే జరిగింది. పైన వీళ్ళ బ్రాండింగ్ కూడా అయితే పెట్టుకున్నారు. చాలా మంచి బిల్డ్ క్వాలిటీ అయితే ఇచ్చారు. ఇలా పెట్టేశారు మొత్తం. అండ్ ఆటో ఇగ్నిషన్ కూడా మీకు తెలిసిందే, నేను స్టార్టింగ్ చెప్పాను. ఆటో ఇగ్నిషన్ ఆటోమేటిక్గా మనం లైటర్ లేకుండా ఇదైతే ఆన్ అయితే అయిపోతుంది. టోటల్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగా నచ్చింది. బట్ ఇందులో ఏంటి అంటే, మనం ఒక 2 AA బ్యాటరీస్ అయితే బ్యాక్ సైడ్ వేసుకోవాలి. ఎందుకంటే ఆటో ఇగ్నిషన్ కానీ ఫ్లేమ్ ఫెయిల్యూర్ డివైస్కి అయితే యూజ్ అవుతుంది. ఈజీగా మనకి 2 years వరకు అయితే బ్యాటరీస్ అయితే ఈజీగా యూజ్ అవుతుంది. అండ్ దీనికి వారంటీ కూడా మనకి 2+5 years వారంటీ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో ఏదైనా ఖరాబ్ అయిన ఏదైనా కూడా మనకి వారంటీ కూడా ఉంటుంది. టోటల్గా అయితే నాకు ఈ గ్యాడ్జెట్ అయితే చాలా బాగా నచ్చింది. ఎవరికైతే కిచెన్లో స్మార్ట్ గ్యాస్ స్టవ్ కావాలనుకుంటున్నారో ఇది నేను రికమెండ్ చేస్తాను, తీసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ గ్యాడ్జెట్ వచ్చేసి మనకి ఇన్స్టా కుప్ప ఎలక్ట్రిక్ చాపర్. ఎవరైతే ఎక్కువగా ఇంట్లో ఆనియన్స్ కట్ చేస్తూ ఉంటారు కదా, ఇలా ఇడుస్తూ ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇది బాగా యూజ్ అవుతుంది. అంటే ఎక్కువసేపు కట్ చేయకుండా చాలా బాగా యూజ్ అవుతుంది మనకి ఇది. కొన్ని సామాన్లు అయితే ఇచ్చారు, ఒక్కొక్కటిగా నేను నీట్గా పెట్టేస్తాను. ఆల్రెడీ యూజ్ చేశాను, బట్ మీకు ఎట్లా ఉందో అట్లా కొత్తగా చూపించాలి కదా. మళ్ళీ బ్రో ఏంటి బ్రో యూజ్ చేసి చూపిస్తున్నారు అంటారు కదా, అందుకని బాక్స్లో పెట్టినాం మళ్ళీ అంతే. ఓకే, డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాడు, దీన్ని చూసుకుంటా మనం ఈజీగా మనం సెటప్ అయితే చేసేసుకోవచ్చు. నేను సెటప్ చేశాక చెప్తాను. ఫస్ట్ ఇందులో మనకి కొన్ని అటాచ్మెంట్స్ అయితే వచ్చాయి. అండ్ ఒక మాన్యువల్ కూడా ఉంది, దాని ప్రకారం మనం సెట్ చేసేసుకోవచ్చు. ప్లగ్లో పెట్టేయడమే, ఆన్ చేయడమే. అండ్ ఈ ఎలక్ట్రిక్ చాపర్లో వచ్చేసి మనకి టోటల్గా 3 modes అయితే ఉంటాయి. ఫస్ట్ మోడ్ వచ్చేసి మనకి టమాటోస్ లాంటివి ఏదైనా స్మూత్గా ఉన్నవి అయితే మనం ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు. సెకండ్ లెవెల్లో మనం వచ్చేసి ఏదైనా ఆనియన్స్ లాంటివి కొంచెం హార్డ్ ఉన్నవి అయితే సెకండ్ లెవెల్లో అయితే యూజ్ చేసి కట్ అయితే చేసుకోవచ్చు. అండ్ థర్డ్ లెవెల్ వచ్చేసి చికెన్, మటన్, ఫిష్ ఇలాంటివి కట్ చేసుకొని ఫాస్ట్గా కట్ చేసుకొని ఫాస్ట్గా వండేసుకొని ఫాస్ట్గా తినేసేయచ్చు. సో ఈ 3 levels అయితే మనం యూజ్ అయితే చేసేయచ్చు. అండ్ ఇందులో కొన్ని అటాచ్మెంట్స్ అయితే ఉన్నాయి. ఈ అటాచ్మెంట్ వచ్చేసి మనకి గార్లిక్, ఏదన్నా మనకి వాటిని ఏమంటారు, తెలుగులో ఏమంటారా, ఎల్లిపాయలు ఉంటాయి కదా, ఎల్లిపాయలని అయితే మనం ఈజీగా అయితే
పైన పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టునైతే తీస్తుంది. దీన్ని యూజ్ చేసేసి ఎల్లిపాయలు దాంట్లో వేసేసి ఆన్ చేసేస్తే మనకి ఎల్లిపాయల పొట్టు అయితే మనకి ఈజీగా రిమూవ్ అయితే చేసేస్తుంది. ఇది వచ్చేసి మనకి ఎగ్స్ ఉంటాయి కదా, ఎగ్స్ని దీంట్లో వేసేసి దీన్ని ఆన్ చేస్తే ఏంటంటే నీట్గా అయితే మనకి మిక్స్ అయితే చేసేస్తుంది అంట. మిక్సే కదా, మిక్స్ చేసేస్తుంది. అండ్ ఇది వచ్చేసి స్పూన్, జస్ట్ చేత్తోడు ఇట్లా ఇట్లా అంటాం కదా మనం, అది కాకుండా ఇట్లా ఇట్లా చెయ్యి యూజ్ చేయకు స్పూన్ యూజ్ చేయని పెట్టిండు, అంతే, ఏం లేదు. ఇది తెలియదు, నేను ట్రై చేయలేదు, నాకు తెలీదు, సారీ. అంతే. ఇది ఎక్కువగా ఆనియన్స్ అవి కట్ చేసుకోవడానికి చాలా బాగా ఇట్లా ఏడవకుండా ఫాస్ట్గా కట్ చేసుకోవాలంటే ఎలక్ట్రిక్ చాపర్ చాలా బాగా యూజ్ అవుతుంది, యూజ్ చేసేసుకోండి, బాగుంది. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక 2 స్మాల్ కిచెన్ గ్యాడ్జెట్స్ చెప్తా, కొంచెం పెద్దవి కూడా ఉన్నాయి, మధ్యలో చిన్నవి చెప్పాలి కాబట్టి 2 చిన్నవి పట్టుకొచ్చా. చిన్న కిచెన్ గ్యాడ్జెట్స్ అంటే తక్కువ ధరలో వస్తాయి మనకు మంచిగా. ఇది 100 రూపీస్ 120 ఉంది. ఇది కన్వీనియంట్ షార్ప్నర్ అంట, కత్తులు షార్ప్ చేస్తాయి కదా, అది కత్తి అందుకు జానకి నువ్వు, సారీ. ఇది కొత్తది షాక్. మీ దగ్గర ఏదన్నా ఒకవేళ పాత కత్తి ఉంటే దీనిలో మనకి 3 లెవెల్స్ ఉంటాయి అన్నట్టు, 1 2 3. ఈ 3 లెవెల్స్ యూజ్ చేసి 1 by 1 యూజ్ చేస్తే ఇది షార్ప్ అయితే అవుతుంది అన్నట్టు. ఇలా ఈజీగా మనం, బాగుంది సౌండ్, ఇలా ఈజీగా మనం షార్ప్ చేసేసుకోవచ్చు అన్నట్టు. మీ దగ్గర ఏదైనా ఇంట్లో పాత కత్తులు ఉంటే 1 by 1 3 లెవెల్స్లో యూజ్ చేసేసుకొని షార్ప్ చేసుకోండి. అండ్ ఈజీగా మనం దీన్ని డిటాచ్ అయితే చేసేసుకొని క్లీన్ అయితే చేసేసుకోవచ్చు. ఇంట్లో బాగా యూజ్ అవుతుంది. 120 రూపీస్ ఎంతో ఉంది, తీసుకోండి. షార్ప్స్ని, కత్తిని పదును పెట్టండి, తీసుకో. అండ్ నెక్స్ట్ గ్యాడ్జెట్ వచ్చేసి మనకి డిజిటల్ స్పూన్ స్కేల్ అంట. జిమ్ బాడీ చేసే వాళ్ళకి బ్యాటరీ పడింది అంటే జిమ్ నాలాగా కాకుండా ఇట్రారా నువ్వు దా, ఇట్లా చూపి, ఇట్లా జిమ్ చేసే బాడీలు అయితే యూజ్ చేసుకోవచ్చు. జిమ్ చేయాలి కానీ ఈ మధ్యనే పోతాను, నొప్పులు అంటాను అసలే. ఈ స్పూన్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనకి ఇప్పుడు జిమ్ వెళ్ళే వాళ్ళకి కానివ్వండి, నార్మల్ మీ ఇంట్లో వాళ్ళకైతే యూజ్ అవుద్ది. దీనిలో మనకి వెయిట్ అయితే మనకి స్కేల్ చేస్తుంది అన్నట్టు, వెయిట్ ఎంత ఉన్నది అనేది చూపిస్తుంది. ఇప్పుడు మీరు ఓట్స్ కానీ ఏమన్నా నార్మల్గా మీరు వెయిట్ చూసి ఇంత మాత్రమే, ఇన్ని గ్రామ్స్ మాత్రమే తీసుకోవాలనుకుంటారు కదా, ఇందులో వేసేస్తే ఇక్కడ మనకి డిజిటల్ టైమర్ అనేది ఉంటుంది, అది ఎంత ఉన్నది అనేది ఇక్కడ వెయిట్ అయితే మనకు చూపిస్తుంది. ఆ వెయిట్ ప్రకారం కరెక్ట్ వెయిట్ అయితే మనం వేసుకోవచ్చు అన్నట్టు, చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇందులో మనకి బ్యాక్ సైడ్ ఈ బుడ్డ బ్యాటరీలు వేసుకోవడానికి అయితే ఇచ్చాడు, బ్యాటరీ ఇక్కడ పెట్టేసేవచ్చు, వాళ్ళ బ్యాటరీస్ ఇచ్చారు. కానీ ఇది అయిపోతే దొరకడం కష్టం, కానీ తక్కువ కాస్టే ఉంది. మినిమం 0.1 గ్రామ్స్ ఉన్నదాన్ని మాత్రమే మెజూర్ అయితే చేస్తుంది, అప్ టు 500 గ్రామ్స్ వరకు అయితే ఈజీగా అయితే మెజూర్ అయితే చేసేస్తుంది. అంతే. ఇంకా డిజిటల్ టైమర్ మనకి అన్నీ ఈజీగా, మనం ఏదన్నా జిమ్ బాడీస్ ఉంటే కొంచెం ఈజీగా స్కేల్ చేసేసుకోవచ్చు, అంతే. ఇది ఇంట్లో ఉప్పులు పప్పులు కూడా కరెక్ట్ వేయాలంటారు కదా, దానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. డన్, అంతే. నెక్స్ట్ మనకి వేరే గ్యాడ్జెట్స్ ఉన్నాయి, మీరు వెళ్ళిపోతారు డన్ అంటే, మళ్ళీ ఆగండి, మంచి గ్యాడ్జెట్స్ ఉన్నాయి ఇంకా, ఒక్క నిమిషం. మినీ ఫ్రిడ్జ్. ఇది మనకి కిచెన్లోకే కాదు, అరే కార్లోకి కూడా యూజ్ అవుద్ది అన్నమాట. రావట్లేదు వచ్చింది. ఇందులో మనకి 2 కేబుల్ ఇచ్చిండు అండ్ ఒక మాన్యువల్ ఉంది, అంతే. మాన్యువల్ మీకు చదవబుద్ధి అయితే చదవండి, నాకు ఆల్రెడీ యూజ్ చేసిన వాడు నాకు తెలుసు, నేను స్మార్ట్ అనుకోకండి, చదివినా నేను కూడా, నాకు అంత ఇందులో. ఓకే. ఈ 2 కేబుల్స్, ఈ కేబుల్ వచ్చేసి మనకి నార్మల్గా ఇంట్లో కిచెన్లో పెట్టేసుకొని యూజ్ చేసేసుకోవచ్చు, ప్లగ్లో పెట్టేసేయచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి 220 వాట్స్ నుంచి 240 వాట్స్ వరకు అయితే సపోర్ట్ అయితే చేస్తుంది ఈ కేబుల్. ఇది వచ్చేసి మనం కార్లో ఇలా పెట్టేసేయచ్చు. ఇది వచ్చేసి మనకి జస్ట్ డీసీ అన్నట్టు 12 వాట్స్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. కార్లో ఉన్నప్పుడు కూడా ఈజీగా మనం ఇలా పట్టేసుకొని క్యారీ అయితే చేసుకోవచ్చు. ఇది మినీ ఫ్రిడ్జ్. ఈ 2 కేబుల్స్ అంతే, రెండింటిగా యూజ్ చేసుకోవచ్చు కార్లో, కిచెన్లో. ఓకే. అండ్ ఈ ఫ్రిడ్జ్లో మనకు ఒక మిర్రర్ వస్తుంది, అందంగా ఉన్నామో లేదా అని ఇలా చూసుకోవచ్చు. అందంగా ఉన్నాను, మేకప్ చెప్పడం మర్చిపోయా. ఇందులో మనకి హాట్ కోల్డ్ 2 ఉంటాయి, చెప్తా ముందు చెప్తా. ఇది ఓపెన్ చేయగానే ఇలా ఉంటుంది. ఈ అటాచ్మెంట్లు ఇక్కడ ఉండవు, సారీ తీయడం మర్చిపోయినా.
వాడు ఇట్లా తీసిస్తాడు, మనం ఇక్కడ పెట్టుకోవాలన్నట్టు. మళ్ళీ ఇక్కడ మనం ఈజీగా కొన్ని కోక్స్ కానివ్వండి, ఏదైనా మీరు పెట్టేసుకోవచ్చు, మీ ఇష్టం. కాకపోతే తీయాలి కొంచెం పెద్దగా, అంటే బాటిల్స్ ఇంతవరకు పడుతుంది. మీకు కావాల్సిన బాటిల్స్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. అండ్ హాట్గా పెట్టుకున్నప్పుడు మీరు ఏదన్నా లైక్ కాఫీ, టీ మీరు ఎక్కువ తాగుతారంటే, వేడికి కావాలంటే బ్యాక్ సైడ్ ఒక బటన్ ఉంటుంది, హాట్లో పెట్టేసుకుంటే మనకి ఈజీగా హాట్ వేడిగా అయితే చేసేస్తుంది. అండ్ ఇక్కడ మనకి కోల్డ్ బటన్ కూడా ఉంటుంది, కోల్డ్ పెట్టేసుకుంటే కోల్డ్ అంటే చల్లగా చేస్తుంది అన్నట్టు. ఇందులో మనం ఇంకా మేకప్ ఐటమ్స్, మేకప్ పట్టుకురా తొందరగా. అండ్ ఇట్లాంటి మేకప్ ఐటమ్స్ ఉంటాయి కదా, ఇలా పూసుకుంటాము, అవి కూడా మనం ఇలా ఇందులో పెట్టేసుకోవచ్చు. కూలింగ్లో ఉంటాయి అన్నట్టు, మేకప్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. వాళ్ళు చెప్పారు, నేనేం కావాలని చెప్పట్లేను, ఫ్రిడ్జ్ మాన్యువల్లో ఉంది పెట్టుకోవచ్చు అని. ఇలా ఈజీగా మనం పెట్టేసుకొని ఒక పక్కకైతే పెట్టేసుకోవచ్చు. ఇట్లా మేకప్ కిట్లు కూడా కాఫీస్ పెట్టుకోవచ్చు, కూల్ చేస్తుంది, హీట్ చేస్తుంది. మినీ ఫ్రిడ్జ్ అనమాట. అండ్ ఇక్కడ ఒక సైడ్ కూడా ఒక స్టాండ్ ఉంటుంది, ఇది ఎందుకు పెట్టాడో నాకు తెలియదు, గింత అంత ఉన్నది, అంత యూజ్ ఏమి అనిపించలేదు ఈ సైడ్. బట్ మెయిన్గా ఇంట్లో కాకుండా, ఇంట్లో ఎంతైనా పెద్ద ఫ్రిడ్జ్లు ఉంటాయి. సో మీరు కార్లో యూజ్ చేయాలనుకుంటే మాత్రం ఒక మంచి చాయిస్ అవుతుంది. కార్లో మీరు హీట్ కానివ్వండి, కూల్ కానీ పెట్టేసుకొని యూజ్ అయితే చేసేసుకోవచ్చు. ఇది మినీ కూలర్ గురించి అంతే, ఎక్కువ ఏం లేవు. ఇక్కడ ఒక లైట్ కూడా వెలుగుతుంది అన్నట్టు, ఈ చుట్టూ లైట్ వస్తుంది. మీకు మేకప్లు ఇట్లా వేసుకోవాలంటే ఇట్లా చూసుకుంటా ఇట్లా వేసుకోవచ్చు అన్నట్టు, అంతే. ఇది మెయిన్, అంతే మినీ కూలర్. సారీ గైస్, ఇది నేను బాగా యూజ్ చేసేసాను అన్నమాట. యూజ్ చేసిన తర్వాత వీడియో చేయాలని వచ్చింది, కొంచెం నీట్గా ఉండదు ఏమనుకోకండి. ఈ బాక్స్ కూడా దాన్ని కాదు, ఏదో అట్లా కవరింగ్ కోసం పెట్టినా. ఓకే, ఇది వచ్చేసి మీకు తెలుసా ఇదేంటిదో? ఇది వచ్చేసి మిల్క్ బాయిలర్ అన్నమాట. మీరు ఇప్పుడు పాలు పెట్టేసి పొంగిపోతాయి అంటారు కదా, అంటే ఇప్పుడు ఇంట్లో పాలు పెట్టేస్తారు, బంద్ చేయడం మర్చిపోతే పొంగిపోతాయి, అంతే కదా. ఇప్పుడు స్మార్ట్ గ్యాస్ స్టవ్ ఉందంటే టైమర్ పెట్టేసుకోవచ్చు. అదే స్మార్ట్ గ్యాస్ స్టవ్లో అంటే నార్మల్ బౌల్లో పెట్టేస్తే పొంగిపోతాయి కదా. బట్ ఇదేంటంటే మనకి విజిల్ అయితే ఇస్తుంది. ఇప్పుడు పప్పు కుక్కర్ ఎలా ఉంటుంది మనకి, ఆ పప్పు కుక్కర్ లెక్క మనకి విజిల్ అయితే ఇస్తుంది. ఆ విజిల్ వచ్చినప్పుడు అయితే మనం ఒక 1 or 2 minutes ఆఫ్ అయితే చేసుకోవచ్చు, పొంగకుండా అయితే ఉంటాయి మనకి పాలు. దానికైతే యూజ్ అవుతుంది మిల్క్ బాయిలర్. ఇందులో ఏంటంటే మనకు ఒక విజిల్ ఉంటుంది, ఈ విజిల్ని ఇలా తీసేసి ఈ క్యాప్ అయితే ఒకటి ఇస్తారు వీళ్ళు. ఇందులో ఇక్కడ క్యాప్ పెట్టేసి ఇందులో వాటర్ పోసేసుకోవాలి. వాటర్ నిండా వచ్చాక ఈ వాటర్ మనకి దగ్గర ఒక 1 month వరకు అయినా దీనిలో స్టోర్ అయితే చేసేసుకోవచ్చు మనం. ఇందులో వాటర్ ఉంటాయి. సో మనం ఇందులో పాలు పోసేసుకుంటే ఇంకా అది పొంగొచ్చినప్పుడు పైకి వచ్చినప్పుడు మనకి విజిల్ అయితే వస్తుంది. ఆ విజిల్ రాగానే మనం 1 or 2 minutes వెళ్ళి ఆఫ్ చేసుకోవచ్చు. సో పాలు పొంగకుండా ఈ బాయిలర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మీ ఇంట్లో. మీ మమ్మీ కూడా మిమ్మల్ని కొట్టద్దు అనుకుంటే దీన్ని తీసుకోండి. కింద అన్ని లింక్స్ ఉంటాయి. వెయిట్, ఇంకొక గ్యాడ్జెట్ ఉంది, మీరు లింక్స్ ఉన్నాయంటే వెళ్ళిపోతారు మళ్ళీ. ఇంకొక గ్యాడ్జెట్ ఉంది, దాని గురించి కూడా చెప్తాను. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గ్యాడ్జెట్, డస్ట్బిన్. స్మార్ట్ డస్ట్బిన్ అనుకోకండి, నేను ఆల్రెడీ స్మార్ట్ డస్ట్బిన్ అంటే గుర్తొచ్చింది. ఆల్రెడీ నేను ఒక షార్ట్ చేసిన, ఈ సైడ్కి ఎత్తా. ఆ స్మార్ట్ డస్ట్బిన్ కూడా మనకు బాగుంటుంది, ఎందుకంటే మనం కిచెన్లో ఉన్నప్పుడు ఈజీగా మనం ఇలా పెట్టేసుకోవచ్చు. ఇలా అంటే ఓపెన్ అవుతుంది. దాని షార్ట్ కూడా నేను సైడ్కి పెడతా, కింద రీల్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి, అది కూడా బాగుంటుంది. కానీ ఇది స్మార్ట్ కాదు, ఎందుకంటే ఆల్రెడీ స్మార్ట్ చేసాం కదా మన షార్ట్లో. ఫుల్ వీడియోలో ఎందుకని, ఇది మనకి వెట్ అండ్ డ్రై అయితే యూజ్ అవుద్ది. ఒక్క సెకండ్, వెట్ అండ్ డ్రై అన్నట్టు. దీన్ని నేను యూజ్ చేయలేదు, అన్నీ యూజ్ చేసిన అని చెప్పిన, సారీ, ఎందుకంటే దీన్ని యూజ్ చేయలేదు. డస్ట్బిన్ కదా, కొంచెం చూపించాక మరి చెత్త ఉంటుందని చెత్త వేయలేదు. అండ్ దీనిలో మనకి ఇది కూడా వచ్చింది, చాట ఎక్స్ట్రా వచ్చింది, నాకు కూడా తెలియదు వస్తుందని, వచ్చాక చూసా చాట కూడా ఇచ్చాడు దీంట్లో. దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగోదు. ఓకే, చూద్దాం ఒక నిమిషం. ఏంట్రా గైస్, మీకు సస్పెన్స్ చెప్పాలా? ఇది నాకు ఇరిగిపోయి వచ్చిందన్నమాట, ఇప్పుడే చూస్తున్నా, ఇరిగిపోయిందన్నమాట. దీన్ని నేను ఇప్పుడు రిటర్న్ పెడతాను, బట్ మీకు వీడియోలో చెప్పేస్తాను. మీకు కూడా ఇరిగిపోయింది వస్తే రిటర్న్ పెట్టేసుకోవచ్చు, రిటర్న్ ఆప్షన్ ఉంది. ఓకే, దీని గురించి చెప్తా ఇప్పుడు. ఓకే, నాకు ఇరిగిపోయింది, ఫ్లిప్కార్ట్ వాడు నన్ను మోసం చేశాడు. ఓకే, ఇది వచ్చేసి మనకి 2 కంపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి ఇందులో. ఒకటి డ్రై వేస్ట్, ఒకటి ఏంటిది వెట్ వేస్ట్. తడి చెత్త పొడి చెత్త అంటారు కదా, ఈజీగా మనం ఇంట్లో పెట్టేసుకొని తడి చెత్త పొడి చెత్త
రెండింటిని యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. అండ్ దీనికి ఇది ఉంటుంది, దీన్ని ఒత్తితే ఇట్లా పైకి వస్తుంది అన్నట్టు. మీకు తెలిసిందే, డస్ట్బిన్ గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు, బట్ కొంచెం ఇంట్లో బాగా యూజ్ అవుతుందని తీసుకున్నాను. ఇది వచ్చేసి మనకి 18 లీటర్ కెపాసిటీతో అయితే వస్తుంది. డస్ట్బిన్ మన కవర్స్ కూడా ఈజీగా వేసుకోవచ్చు, డస్ట్బిన్ కవర్స్, అండ్ పట్టుకోవడానికి కూడా మంచిగా ఉన్నాయి. ఇది వస్తే మనకి యూజ్ అయ్యేది, బట్ రిటర్న్ పెట్టేసేయాలి. మీకు కూడా ఈ గ్యాడ్జెట్స్ అన్ని లింక్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అన్ని లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి. మంచి మంచి గ్యాడ్జెట్స్ గురించి అయితే చెప్పేసాను. ఒకటి ఇరిగిపోయింది, అది రిటర్న్ పంపించేస్తాను ఎట్లయినా. మీకు కూడా అట్లా డ్యామేజ్ వస్తే రిటర్న్ పెట్టేసుకోండి, మర్చిపోకండి. ఓకే, లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి. అన్నీ ఒకసారి మంచిగా అనిపిస్తే లింక్ ఓపెన్ చేసి కొనడానికి ట్రై చేయండి, ఛానల్కి హెల్ప్ అవుతుంది. ఓకే, ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తుంటాయి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో కలుద్దామండి. దెన్ కీప్ సపోర్టింగ్, స్టే సేఫ్, బాయ్.